కనిగిరికి చెందిన సంధ్యలత భర్తకు జాబ్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు. కనిగిరి మండలం కంచలవారిపల్లె హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న చింతా విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి జాబ్ ఇస్తామని 10,55,000 రూపాయలు తీసుకున్నారు. అతనే ఆమె దగ్గర ఉన్న బంగారం తీసుకుని వెళ్లి తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకున్నట్టు చెబుతున్నారు. డీఈఓ తమకు బాగా తెలుసునని తాము ఎంత చెబితే అంతా అన్నారు. గత 2 నెలలుగా జాబ్ వస్తుందని నమ్మిస్తూ వచ్చారు. అతను దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయామని అర్థమైంది. అతను జాబ్ ఇవ్వకపోగా డబ్బులు అడిగితే తన దగ్గర లేవంటూ బెదిరిస్తున్నట్టు బాధితురాలు చెబుతున్నారు. తమ ఇంటికి వచ్చి ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దని బెదిరించారు అని చెబుతున్నారు. మా డబ్బులను మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా బాధితురాలు కోరుతున్నారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. నేను ఇదివరకు సత్యనారాయణపురంలో రెంట్కుంటున్నాం. సత్యనారాయణపురంలో అక్కడ పక్కన రవణమ్మ అని ఒక ఆమె రెంట్కుండేది. ఆమె నేను పక్కనుంటా. ఆ ఇంటికి విజయభాస్కర్ రెడ్డి అను రమణయ్య సార్ అని ఇద్దరు హెచ్ఎంలు, హై స్కూల్ హెచ్ఎంలు ఇద్దరు వచ్చేవాళ్ళు. అలా మాకు పరిచయం ఏర్పడింది ఒక 5 years నుంచి. ఆయన ఏం చేశాడంటే, మా హస్బెండ్ ఇదివరకు రవిప్రియ మాల్లో జాబ్ చేసేవాడు. తర్వాత మానేసేసాడు. మానేసిన తర్వాత మా వారికి జాబ్ చూపిస్తాను, మీ హస్బెండ్కి అటెండర్ జాబ్ చూపిస్తాను, నా డీఈఓ నా చేతిలో ఉన్నాడు, 5 లక్షలు డీఈఓకి ఇచ్చేస్తే పని అయిపోయింది, నేను మొత్తం కలిపి 10.5 లక్షలు నా చేత బంగారం తాకట్టు పెట్టించి అతను తీసుకున్నాడు. తీసుకొని అడుగుతుంటే అదిగో ఇదిగో రోజు రేపు ఇప్పిస్తా అని చెప్తా వచ్చాడు. మా వారికి జాబ్ ఇప్పిస్తాను, జాబు లేదు, డబ్బులు అడుగుతుంటేనేమో ఇదిగో అదిగో అని చెప్పుకొస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చి సమాధానం కాళ్ళు పట్టుకుంటున్నాడు. మా ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ కూడా ఉంది. మా ఇంటికి మొన్న కూడా 10 రోజుల క్రితం కూడా వచ్చాడు. సీసీ ఫుటేజ్లో కూడా చూసుకోండి కావాలంటే. వచ్చి సమాధానం చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, నా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నన్ను గబ్బు చేయమాకండి అంటున్నాడు. ఇలా చేస్తున్నాడు. మేము వారం నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం. నిన్న కూడా వెళ్ళేసి వచ్చాం. 1 నెల దాకా నా దగ్గర దొరకవు, ఇప్పుడు దొరకవు అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు. బంగారం అంతా మొత్తం నా రింగ్స్, వాచ్ మొత్తం 10,50,000, 20 లక్షల బంగారం, 10,50,000 తాకట్టు పెట్టించాడు. అతను తీసుకున్నాడు అమౌంట్ నా దగ్గర బంగారం తీసుకొని. మా హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తా అన్నాడు. హై స్కూలు ఆయన కంచనవారిపల్లి హై స్కూల్లో హెచ్ఎం ఆయన. డీఈఓకి ఒక 5 లక్షలు ఇస్తే నా హ్యాండ్ ఓవర్లో ఉంటాడు డీఈఓ, నేనే చెప్తే అది వింటాడు, నా మాటలే వింటాడని చెప్పాడు. చెప్తే సరేలే అని చెప్పి అటెండర్ పోస్ట్ కదా, మా వారికి ఇప్పుడు ఎట్లా జాబ్ కూడా లేదు, ఖాళీగా ఉంటున్నాడు. సరే అని చెప్పి నేను ఆశపడి నేను ఇచ్చేసాను. అదే ఆన్లైన్లో మొత్తం అతను వచ్చి గోల్డ్ పెట్టి తీసుకున్నాడు మాయ మాటలు చెప్పి. కేసు ఏం పెడదాం అనుకుంటున్నాను. అన్ని పట్టాలు తీసుకుంటా మార్చుకుంటూ వాళ్ళ కట్టలేము.